పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన 2 చోరీలకు సంబంధించి 2 మహిళలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 20 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర నేర విభాగం ఏసీపీ డి లక్ష్మణరావు శనివారం ఆ వివరాలను పెందుర్తిలో వెల్లడించారు. మీ హౌస్ లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది, వేరే డిజిటల్ సిస్టమ్ ఉంది. అది మా దగ్గర గ్యాగ్. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకేంటంటే మందపాటి రాఘవేంద్ర అని ఈయన ఈ మంగళపాలెం గురుదేవ హాస్పిటల్లో పెడిస్ట్రిషియన్గా డాక్టర్గా పనిచేస్తుంటారు. ఆయన మన పెందుర్తి ఏరియాలో ఉంటున్నాడు, ఆయన సుజాత నగర్లో. అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, ఆవిడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇద్దరు కూడా క్యాంప్ ఎక్కువగా వెళ్తుంటారు. పని మనిషి సత్యవతి అనే ఆవిడని గత 3 సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. కానీ 25/6/2025న మరి ఇంట్లో ఉంటూ ఒకదే ఉంటుంది, పిల్లల్ని ఆడిస్తూ. ఆడికి వచ్చినటువంటి ఇంటెన్షన్, చెడు బుద్ధి వల్ల ఈ ఇద్దరు కూడా ఫిర్యాది భార్య లేని టైంలో సుమారుగా 17 తులాల బంగారాన్ని ఇంట్లో నుండి దొంగతనం చేసింది. దొంగతనం చేసిన తర్వాత తర్వాత నోటీస్ చేశారు. ఇంట్లో వస్తువులు కనబడలేదు నోటీస్ చేస్తే మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 7/6న మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని 298/25 క్రైమ్ నెంబర్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవతిని వాళ్ళు అనుమానించారు. మేము కూడా టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత కలెక్షన్ ఆఫ్ సిడిఆర్స్ మొత్తం ఆవిడ తాలూకా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నీ కూడా నిఘా ఉంచి, ఆవిడ తాలూకా ఖర్చులు వాటి మీద కూడా నిఘా ఉంచి ఆవిడ అనుమానం మీద ప్రశ్నిస్తే మన పెందుర్తి ఏరియాలో మన వేపకొండ జంక్షన్లో దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి డ్యూరింగ్ ఇంట్రాగేషన్ ఆవిడ కన్ఫెస్ చేసింది. అఫెన్స్ కన్ఫెస్ చేసి ఆవిడ తాలూకా కన్ఫెషన్ మేరకు ఈ కేసులో ఉన్నటువంటి ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ 17 తులాల గోల్డ్ కూడా ఇప్పుడు డిస్ప్లే చేయడం, ఇప్పుడు అందరూ కూడా మీరు చూసారు, డిస్ప్లే చేసాం. నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి రిఫండ్ మేళాలో ఈ సిపి గారు చేతుల మీదుగా ఫిర్యాదుకి ఈ ప్రాపర్టీ అందజేయడం జరుగుతుంది. ఈ కేసులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇది గ్రేవ్ అఫెన్స్. ఇది సిఐ గారు నిమ్మకాయల శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కేసు జరిగింది. సిపి గారు శంకరప్రసాద్ బాచి గారు ఆదేశాల మేరకు మన డీసీపీ క్రైమ్ మేడం లతామాధురి గారి పర్యవేక్షణలో కూడా ఈ కేసును తగు సూచనలు ఇచ్చి ఈ కేసును ఏ విధంగా ఛేదించాలి ఏంటి ఆ సూచనలన్నీ కూడా శ్రీనివాసరావు సిఐ గారు తూచా తప్పకుండా పాటించి ఈ కేసును త్వరలోనే డిటెక్షన్ చేయడం జరిగింది. డిటెక్షన్ చేసినందుకు శ్రీనివాసరావు సిఐ గారికి, మరి డి సూరిబాబు ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు కూడా ఈ ప్రత్యేక అప్రిషియేషన్స్, రివార్డ్స్ కూడా ఈ కేసులో ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాను. అదేవిధంగా మరొక కేసులో 3 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఫిర్యాదు అయినటువంటి మోహిని, ఈవిడిది యాక్చువల్గా విజయనగరం అండి. ఇక్కడ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చి మళ్ళీ విజయనగరం వెళ్ళిపోదామని చెప్పేసి పెందుర్తి బస్ స్టేషన్కి వచ్చింది. ఆవిడ పొజిషన్లో 3 తులాల బంగారాన్ని చిన్న బ్యాగ్లో పెట్టుకొని బస్సు ఎక్కుతున్న టైంలో ఎవరో దొంగతనం చేయడం జరిగింది. ఆవిడ టికెట్ కోసము కండక్టర్కి డబ్బులు ఇద్దామని చూస్తే ఆ 3 తులాల బంగారం కనిపించలేదు. వెంటనే మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 6/5 రిపోర్ట్ ఇస్తే క్రైమ్ నెంబర్ 224/25గా కేసు నమోదు చేశారు. Audio Jungle.